హాయ్ హలో నమస్తే. మొన్న పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ప్రసంగమిస్తూ మీరు గ్యాంబ్లింగు అవన్నీ కోడి పందాలు అవన్నీ వద్దు అని చెప్తూ మీరేం ఆడండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను మిమ్మల్ని చేయమంటలేదు అని అన్నారు. ఒకసారి వినండి ఆయన ఏమన్నాడు. సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇది యాక్చువల్గా ఆయన అన్నది. ఓకే, యాక్చువల్గా మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్ యాక్ట్ 1960 అనేది ఒకటి ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ యానిమల్ యాక్ట్స్ అండ్ క్రూయాలిటీ, కాక్ ఫైటింగ్ అనేది ఇట్ కమ్స్ అండర్ దిస్ యాక్ట్. కోడి పందాలు, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్ యాక్ట్ 1960 కిందకి కోడి పందాలు వస్తాయి. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో సహా దాన్ని బ్యాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సపరేట్ చట్టం పెట్టారు, దానికి సపరేట్ చట్టం. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్ యాక్ట్ 1960 అనేది దేశవ్యాప్తంగా ఉన్న చట్టం. దేశవ్యాప్తంగా ఉన్న చట్టం మన వాళ్ళు పాటించట్లేదని ఆంధ్రప్రదేశ్లో సపరేట్ చట్టం పెట్టారు. 1974 ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974. చాలాసార్లు హైకోర్టుకి వెళ్ళారు కోడి పందాలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని. హైకోర్టు ఏం చెప్పింది, కాక్ ఫైట్ని, గ్యాంబ్లింగ్ని మీరు ఆపమని చెప్పేసి సంక్రాంతి సీజన్లో మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వాట్ హీ సపోజ్ టు టెల్, మీరు చేయకండి, ఇది ఇల్లీగలు, మీరు పట్టుబడతారు, పోలీసులు పట్టుకుంటారని చెప్పాలి కదా. కానీ ఏమన్నాడు, చేయండి కానీ నాకేం ప్రాబ్లం లేదు కానీ అని అన్నాడు. మొన్న కాక్ ఫైటింగ్ ఇన్వాల్వింగ్ ఫోర్స్ బర్డ్స్ టు ఫైట్ టు ఇంజ్యూర్. ఓకే, అది ఇంకా మోరల్గా మనం ఏం చెప్తాము, చికెన్ తీసుకెళ్ళి కోళ్ళని తీసుకుని కథ వేసేస్తున్నారు కోళ్ళని చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో. మరి ఇంక అది మోరల్గా ఇది తప్పు, నీతి, అన్యాయం అని నేను చెప్పలేను. ఎందుకంటే అది కొన్ని వందల కోళ్ళని లేపేస్తున్నారు కదా చికెన్ షాపుల్లో. కోళ్ళని పందాల్లో చంపకూడదు కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళి చికెన్ షాపులు వేసేయాలని చెప్పి ఆ సిద్ధాంతం మీద నాకైతే తెలియదు. ఓకే, ఆ సిద్ధాంతం నాకైతే అర్థం కాల. సో కాబట్టి అది కోళ్ళకి దెబ్బ తగిలుతాయి, కోళ్ళకి అయ్యో రక్తం వస్తుంది, దాని గురించి నేను మాట్లాడతలేదు. కానీ బట్ ఆ చట్టం నాకేం అర్థం కాలేదు. కాక్ ఫైట్ ఎందుకు అన్యాయం అనేది, మటన్ షాప్ కూడా వేస్తుంటారు, చికెన్ షాప్ కూడా వేస్తుంటారు. ఓకే, కాకపోతే నేననేది ఏంటంటే అక్కడ కోళ్ళ పందాల దగ్గర అది గ్యాంబ్లింగ్, అది ఒక గేము, ఇల్లీగల్ గేమ్. అది ఆ ఇల్లీగల్ గేమ్ని బ్యాన్ చేశారు, అది చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, దానివల్ల చాలామంది పేదవాళ్ళు పందాలు వేసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని అప్పులు తీసుకొచ్చి పేదలు పండగ రోజు ప్రశాంతంగా పండగ చేసుకోవాల్సిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ రోజు పందాలకు వెళ్ళి కోడి పందాలు వేసి ప్యాకెట్లు ఆడి జూదం ఆడి. సంక్రాంతి వచ్చిందంటే అందరు సంతోషంగా ఉండాలి, చాలామందికి సంతోషం ఉండదు ఆ రోజు, ఎందుకంటే డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ రోజు పండగ రోజు ఫుల్గా తాగి డబ్బులు బాగొట్టుకుని ప్రశాంత్ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. పాపం ఇంట్లో భార్య చికెన్ కర్రీ, మటన్ కర్రీ మొత్తం చేసి పెడతా ఉంటుంది పండగ కదా అని చెప్పి. ఈ డబ్బులు బాగొట్టుకుని సైలెంట్గా వచ్చి పడుకుంటాడు. ఇంద్రిట్ సైలెంట్గా అంటే మా ఇళ్ళలో జరిగింది, అదే చెప్తాను. ఓకే, పండగ రోజు సంతోషంగా ఉండాల్సిన ఎవరు, అందుకని ఈ కోడి పందాలు, జూదాలు మొత్తం ఎత్తిపడేయాలని చెప్పింది. అందుకు నేను మోర్ ఓవర్ అది ఒక ఎడిక్షన్. అది ఒక్కసారి ఎడిక్ట్ అయ్యారంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఓకే, వేరే క్రైమ్స్కి లింక్ చేస్తారు దాన్ని, దాంతో ఆపరు. కోడి పందాల్లో మళ్ళీ లిక్కర్ పోస్తారు, కొట్టుకుంటారు, కర్రలు తీసుకుని కొట్టుకుంటారు, వైలెన్స్ జరిగిద్ది.
నా కోడి పందికి నువ్వు కత్తికి సరిగట్లేదు అని ఆ కత్తులతో పొడుచుకుంటారు ఒకసారి గొడవలు ఎక్కువైతే. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అవి వేయొద్దు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చేయండి నాకేం ప్రాబ్లం అనేది కరెక్ట్ కాదు. అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయలేదులే కానీ చేయండి నాకేం ప్రాబ్లం లేదు కానీ చేయొద్దు అన్నట్టుగా ఆ మాట అనుకుంటుంటే బాగుండేదని అంత నా ఉద్దేశం అదే. బట్ ఇది కాక్ ఫైట్ ఇల్లీగల్ అయినప్పుడు కూడా ఈ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు వాళ్ళు ఇంకా వేస్తున్నారు? ఇదిగో చూడండి, కాక్ ఫైట్ దగ్గర గొడవ జరుగుతుంది, కోడి పందాల దగ్గర కొట్టుకున్నారు, జోదం దగ్గర పబ్లిక్గా పందాలు వేసుకుంటున్నారు. వాటర్ బాటిల్ ఎవరికి ఇవ్వాలి, ముందు ఎవరికి ఇవ్వాలి, అది ఇంకోటి ఎవరు ఇవన్నీ డిసైడ్ అవుతాయి అనమాట. కేసుతో సహా సిఐ దగ్గరికి వెళ్ళి 3 రోజులు తిరగాల్సిందే, కేసు రాపించుకోవాల్సిందే, రావాల్సిందే. 10 లక్షలు అన్న మనం మాట్లాడింది, 10 లక్షలు, 10 లక్షలు స్టేషన్కి 10 లక్షలు, 3 రోజులు మేము పర్మిషన్. అది డే ఇన్ఫర్మేషన్ లేదు వాటి వరకు. ఇంకేం సపరేట్ మీడియా వాళ్ళకి, యాక్సిడెంట్ వాళ్ళకి, లేకపోతే మిగిలిన వాళ్ళకి ఏది సపరేట్ అనమాట. అది సపరేట్ సపరేట్ ఆ పేర్లు పెట్టి ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అవకాశం ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నావా లేకపోతే ఊరు తెచ్చుకున్నావా? సో పబ్లిక్గా పందాలు వేసుకుంటున్నారు. పొలిటికల్ కాంప్లిసిటీ, ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్ కాదు. లీడర్ రిటారిక్ అనేది గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయాలి. కరెక్ట్గా ప్రజలను అడ్రస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాలి అనేది నా ఉద్దేశం. అన్ఫార్చునేట్ ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటికల్ లీడర్లు దగ్గరుండి ఆడిస్తున్నారు వీటిని. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ఎమ్మెల్యేలు కాక్ ఫైట్కి సంబంధించినటువంటి జూదాల దగ్గర సంబంధించి సంక్రాంతి పండుగలో పాల్గొని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో వేస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు, ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ కె రఘురామరాజు కోడిపందాల దగ్గరికి వెళ్ళాడని గతంలో ఆయన మీద ఒక పెద్ద పొలిటికల్ ఆరోపణ చేశారు. ఓకే, వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు కూడా కోడిపందాలు వాటిలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఓకే, గతంలో కొంతమంది మాగంటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు పబ్లిక్గా ఆర్గ్యూ చేశారు ఏంటంటే కాక్ ఫైట్ అనేది ఒక ఆచారం, అది పందాలు లేకుండా చేయొచ్చు అని ఆయన ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆయన ఒకసారి మాగంటి వెంకటేశ్వరరావు గారు చెప్పి పందాలు లేకుండా అంటే ఒకసారి మొదలెడితే చేసేస్తారు కదా. బట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది, స్ట్రిక్ట్గా బ్యాన్ చేయమంది కోడి పందాలని, వీటన్నిటిని కూడా. ఎన్టీఆర్ గతంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా చేసినా పోలీస్ కేసు పెట్టి లోపలేస్తామని చట్టపరంగా. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఏదో కొద్ది కామెడీ, అంటే మరి ఇంకా అది కామెడీ లాగానే కనిపించింది. ఎందుకంటే యానిమల్ వెల్ఫేర్, సివిల్ సొసైటీ వాళ్ళు అప్పుడప్పుడు ఇది యానిమల్ని హింసించడం అని చెప్పి వేస్తూ ఉంటారు. ఓకే, మరి వాటిని చికెన్ షాపులో, మటన్ షాపులో కొడుతుంటే మరి దాన్ని, అది నాకు అర్థం కానటువంటి లాజిక్. యానిమల్ వెల్ఫేర్ సివిల్ సొసైటీ వాళ్ళది అంటే 4 గోడల మధ్యలో చంపవచ్చు కానీ పబ్లిక్గా చంపకూడదని వాళ్ళ ఉద్దేశం అయి ఉండవచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు యాక్చువల్గా ఆయన ఖండించాడు. పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఖండించాడు కాక్ ఫైట్ని, గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేయొద్దు, ఖండిస్తే పర్మిషన్ ఇచ్చాడు. అది యానిమల్ వెల్ఫేర్ అండ్ సివిల్ సొసైటీకి సంబంధించి. వుడ్ నాట్ ఆల్వేస్ పొలిటికల్ ఫిగర్స్, యానిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ అండ్ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్. ఓకే, ఫైనల్గా చెప్పేదంటే చట్టపరంగా అన్యాయం ఇది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఖండించారు బాగానే. యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్టులు, సివిల్ సొసైటీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎలాగో తిప్పుతారు, వాళ్ళ యొక్క వీడియోలు అవి తిప్పుతున్నారు. కొంతమంది పొలిటీషియన్స్ కూడా లోకల్లో అపోజ్ చేస్తున్నారు. కొంతమంది అది ట్రెడిషన్గా ఉండాలి కాకపోతే మీరు కొట్టుకోకూడదని చెప్పి దాన్ని ఒక ఫండమెంటల్ రైట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.